ప్రేక్షకులకు నమస్కారం అండి. ఉమ్మెత్త అందరికీ తెలిసి ఇది చిన్నప్పుడు స్కూల్లో అనేక రకాల ప్రయోగాలు కూడా చేయించేవారు దీంతోటి. ఇందులో నలుపు, తెలుపు, పసుపు ఇలా 3 రకాలుగా ఉంటాయండి. ఎరుపు లైట్‌గా ఎర్రటి సారున్నయి కూడా కనపడతా ఉంటాయి ఎక్కడైనా, రేర్ అనమాట అది. నల్ల ఉమ్మెత్తలో కూడా 2, 3 రకాలు ఉంటాయండి. డార్క్ అంటే పువ్వు పూర్తిగా లోపల బయట కూడా నల్లగా విడిసేవి కొన్ని ఉంటాయి. లోపల వైపు తెల్లగా ఉండి ఫ్లవర్ లోపల బయట పక్క నల్లగా ఉన్నది ఒక రకం ఉంటుంది. అలాగే ముద్ద పువ్వు, రేఖ పువ్వు అని ఉంటుంది. ఒకటే లేయర్ వచ్చింది ఒకటండి. 3 లేయర్లు వచ్చిన పువ్వు ఉంటుంది. అలాగే 7 లేయర్లు వచ్చిన పువ్వు కూడా ఉంటుందండి. ఇన్ని రకాలు నల్ల ఉమ్మెత్తలో ఉంటాయన్నమాట. ఉమ్మెత్త అనేది ఒక విషం అండి. దీన్ని జాగ్రత్తగా వైద్యుల పర్యవేక్షణలో మట్టుకే వాడుకోవాలన్నమాట. ఉమ్మెత్తాకు పెయిన్స్కి చాలా చక్కగా పనిచేస్తుందండి. ఉమ్మెత్త కాయ కానీ, సమూల రసం కానీ, ఆకు కానీ. అదే ఆకు నల్ల ఉమ్మెత్తాకు మీకు తేలు విషం మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. తేలు కుట్టిందనుకోండి, కుట్టిన వెంటనే ఆ నల్ల ఉమ్మెత్తాకు బాగా నలిపేసి ఆ రసం అక్కడ పోసి కొద్దిగా మర్దన చేసి తర్వాత ఆ ముద్ద అక్కడ వేసేసి కట్టేయండి. వెంటనే విషం విరిగిపోతుంది. మీకు 5 నిమిషాల్లో నొప్పి తగలకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇది వేసాం కదా తగ్గుతుందని వెయిట్ చేయొద్దనమాట. తప్పనిసరిగా హాస్పిటల్కి వెళ్ళి ఆ విషానికి విరుగుడు అనే మందులు వాడుకోవటం మంచిది. మండ్రకప్ప అంటామండి. పెద్ద నల్ల తేళ్ళు ఇంతంత ఉంటాయి, పెద్దవి బాగా బ్లాక్గా ఉండనమాట. అవి కుడితే కనుక చనిపోతాడు మనిషి. తాసుపాము విషం కన్నా ప్రమాదం కొన్ని కుడితే. అన్నీ కాదు, ఆ విపరీతమైన పెయిన్ ఇంక తట్టుకోలేనంత నొప్పి వచ్చి మనిషి కొలాప్స్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంది. దాని మీద చాలా అంటే చాలా అద్భుతంగా ఈ నల్ల ఉమ్మెత్త అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఆయుర్వేదం మీద అవేర్నెస్ పెరిగాక చాలా ఊళ్ళల్లో ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఈ తెల్ల జిల్లేడని, నల్ల ఉమ్మెత్తని ఇలాంటివి, ఎందుకంటే మెడిసినల్గానే దాన్ని పెంచుతున్నారు. అలాగే శివుడికి ప్రీతిపాత్రమైంది ఉమ్మెత్త. హనుమంతుడికి తెల్ల జిల్లేడేమో శివుడికి అని పెంచి హనుమంతుడికి శివుడికి కూడా పూజ చేస్తున్నారు. అనేక మంది ఈ పువ్వులతో పూజ చేస్తే మంచిదని 100 పువ్వులు కోసుకెళ్ళి పూజ చేయడం ఇలా చేస్తున్నారు. వాటిలో మెడిసినల్ వాల్యూస్ అద్భుతమైనవి ఉన్నాయండి. ఈ ఉమ్మెత్త యొక్క సమూల రసం తీసుకుని మీరు మంచి ఆదివారం చూసుకోండి. ఒక ఉమ్మెత్త చెట్టు కాయ, పువ్వు, ఆకు అన్నీ సమంగా ఉన్నాయి, బాగున్నది తీసుకోండి. వేరుతోటి సహా తీసుకోవాలి. తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని దాన్ని ఏం చేస్తారంటే ఒక మిక్సీలో వేసి బాగా కొట్టేయండి. కొట్టేసిన తర్వాత రసం పిండుకోండి. లేదు ఆ పేస్ట్ ఆపళంగా కూడా మీరు 1 లీటర్ ఆవు పాలు, 1 లీటర్ ఆముదం కానీ, లేకపోతే అవిసె గింజల యొక్క ఆయిల్ కానీ, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదండి. ఏదో ఒకటి తీసుకోండి. ఈ పేస్టు 1 కేజీ మీరు అవిసె గింజల ఆయిల్ కానీ, ఆముదం ఆయిల్ కానీ, అంటే ఆముదం నూనె కానీ, అవిసె గింజల నూనె కానీ, ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. 1 కేజీ నూనెలో 1 లీటర్ పాలు, ఒక 300 గ్రాములు ఈ పేస్ట్ కలపండి. కలిపేసి కావాలంటే నీళ్లు కూడా కొంత పోసి ఆ నీటి యొక్క భాగం ఏదైతే ఉందో అది పూర్తిగా ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోయి మీరు వడపోసుకుంటే ఒక ఆయిల్ ఒకటే మీకు రావాలండి. ఆ ఆయిల్ కనుక రాసుకుంటే వాతం నొప్పుల మీద చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుందండి. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఒక చెట్టుకి ఒకటి వాడారనుకో ప్రమాదాలు జరుగుతాయి. అందుకేంటంటే దీన్ని లోపలికి తీసుకోకూడదండి ఎట్టి పరిస్థితుల్లో, విష పదార్థం కాబట్టి. ఉమ్మెత్త గింజల మట్టికి శుద్ధి చేసుకుని కొన్ని వ్యాధుల మీద మనం వాడుకోవచ్చండి. ఉమ్మెత్త గింజలు శుద్ధి అవ్వాలంటే ఏం చేయాలంటే అది నిమ్మకాయల రసం పిండుకుని ఆ నిమ్మరసంలో ఈ ఉమ్మెత్త గింజలు అనేది 1 రోజు వదిలేయండి. వదిలేసిన తర్వాత 8 గంటల నుంచి 24 గంటలు ఆ రసంలో వదిలేస్తే ఆ రసాన్ని పీల్చుకుని అందులో ఉన్న విషం అంతా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వాటిని చక్కగా ఎండబెట్టుకుని దాంతో సమానంగా మిరియాల చూర్ణం కలుపుకుని కూడా మీరు దీనిని వాడుకోవచ్చు. ఇది డోసు ఎట్టి పరిస్థితుల్లో మీరు చిన్న శనగ గింజ కన్నా ఎక్కువ కట్టొద్దండి. కట్టకుండా ఏం చేయాలంటే దీన్ని కొద్ది రోజులు ఉదయం వేసుకుని ఆ తర్వాత 2 పూట్ల వేసుకుని వాత వ్యాధులకు సంబంధించిన పథ్యం ఏదైతే ఉందో, అంటే ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు ఇలాంటివి తినకుండా ఉంటే చలవ చేసి పదార్థాలు, బీరకాయ కూడా మీకు వాతం పెరగకుండా ఉంటుంది కాబట్టి శరీరంలో ఈ మాత్రని జాగ్రత్తగా వేసుకుని తిన్న తర్వాత వేసుకోండి. ఖాళీ కడుపుతో వేసుకోవద్దు. వేసుకుని కనుక జాగ్రత్తగా ఈ మందు వాడుకుంటే మీ యొక్క కీళ్ళ నొప్పులు, వాత వ్యాధులు తగ్గడానికి కూడా చక్కగా ఇది పనిచేస్తుందండి. ఏదైతే నేను ముందర చెప్పిన ఆయిల్ ఉందో అవిసె గింజలు కానీ లేకపోతే మీరు
ఆముదం కానీ ఈ రెండాటిల్లో కనుక మీరు ఆయిల్ తయారు చేసుకుని రాసుకుంటే ఈ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుందండి. వాత వ్యాధుల వల్ల వచ్చే నొప్పులు కానీ వాపులు కానీ ఈ అన్నిటిని తగ్గించి మంచి రిలాక్సేషన్ అనేది ఇస్తుందన్నమాట నొప్పుల నుంచి. ఈ విధంగా ఉమ్మెత్తని అనేక రకాలుగా వాడుకోవచ్చండి. మరొకసారి చెప్తున్నాను, దీనిని విష పదార్థం కాబట్టి విషంతో కూడి ఉన్నది కాబట్టి అనుభవజ్ఞులైన వైద్యులు కానీ లేకపోతే ట్రెడిషనల్ హీలర్స్ అంటే మూలికా వైద్యంలో నిష్ణాతులైన వాళ్ళు కానీ సలహా తీసుకుని తప్ప మీరు ఇది ఇంటేక్గా వాడొద్దండి. అర్థమైంది కదండి. నమస్కారం.